జీవో నెంబర్ 16 ద్వారా 17/1/22 మీరు ఇచ్చినటువంటి టైమింగ్స్ రాత్రి 9 గంటల వరకు మీరు టైమింగ్స్ ఇచ్చి మేము టైమింగ్స్ తగ్గిస్తే కమిషన్లు వస్తాయా, ఉదయం ముందు 8 గంటలకు ఉంటే దాన్ని 9 గంటల వరకు పెంచింది మీరు. ఇవాళ మీరు ఏదో టైమింగ్స్ పెడితే కమిషన్లు వస్తాయా? దోపిడీ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తానే ఉన్నారు. మీరు ఎక్కడ జరగాలో అక్కడ చేశారు. షాపులు కూడా మీరు ఎక్కడ తగ్గించలా, ఉన్న షాపుల్ని పెంచారు. 2020 నాటికి 2934 షాపులు ఉంటే వాటిని 3396 షాపులకు పెంచింది వాస్తవం కాదా? మేము ఎక్కడ షాపులు పెంచలేదే. ఇవాళ షాపులు తగ్గించామని చెప్పి తప్పుడు కథనాలు రాసి మళ్లీ మభ్య పెట్టాలని చూస్తాం అనేది ఇది దుర్మార్గం. అదేవిధంగా బెల్ట్ షాపులు లేవని చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపులు లేకపోతే మీరు 1,00,000 కేసులు ఎలా రాశారు? షాపులు మీ సొంత అనుయాయులతో పెట్టించి విచ్చలవిడిగా అమ్మించింది వాస్తవం. అవన్నీ కూడా సిట్ విచారణలో జరుగుతున్నాయి, అన్ని కూడా బయటకు వస్తాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే మల్టీనేషనల్ కంపెనీలని అసలు ఆర్డర్లు ఇవ్వలేదు. మీరు మీకు సంబంధించినటువంటి బ్రాండ్లని ఆర్డర్స్ మరి అంతవరకు 2019-24లో 8% నుంచి 132% 43 బ్రాండ్లకు మాత్రమే మీరు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే దీనికి మిగతా దాదాపు ఇవాళ మేము దగ్గర 300 బ్రాండ్లు ఇస్తున్నాం. కేవలం మీరు ఈ 43 బ్రాండ్లకు మాత్రమే ఇంత శాతం పెరిగిందంటే దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఇవన్నీ కూడా డిస్టిలరీస్ లెక్కలు ఉన్నాయి, కరెంట్ బిల్స్ లో ఆటోమేటెడ్ గా ఎవరికి కావాలంటే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ 2019-24లో మీరు కేవలం మీ బ్రాండ్లు మాత్రమే వేసుకునే విధం కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ పెట్టే సిస్టాన్ని సప్లైని తీసేశారు. దీనికి సమాధానం మళ్ళీ తీసుకొచ్చాం. అదొకటే కాదు, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఎక్కడి నుంచి అయితే బాటిల్ ఈఎన్ఏ సప్లై దగ్గర నుంచి బాటిలింగ్ వరకు టోటల్ మళ్ళీ షాప్స్ వరకు తిరిగి మళ్ళీ అది రిటైలర్కి వెళ్ళినా కూడా మొత్తం కూడా స్కాన్ చేసుకునే దానికోసం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. హోలోగ్రామ్స్ పెట్టి మొత్తంగా ట్రాకింగ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో చేసింది మీరు కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే దానికోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ నుంచి కమిషన్లు కొట్టుకోవడం కోసం మాత్రమే 43 బ్రాండ్లని మీరు ప్రోత్సహించారనేది వాస్తవం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బెదిరించి డిస్టిలరీలను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది వాస్తవం కాదా? కొన్ని డిస్టిలరీల్ని భయపెట్టి వాటన్నిటి కూడా మీరు లాక్కుని వాటిని మీ సొంత బ్రాండ్ని తయారు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ విచారణలో బయటకు వస్తా ఉన్నాయి.